హాయ్ వెల్కమ్ టు జీవీఎస్కే న్యూట్రాసిటికల్స్. నేను మీ రత్న. సో మన ఈ కొత్త ఎపిసోడ్లో ఫ్రాంచైజీస్ గురించి తెలుసుకునే ప్రక్రియలో శ్వేత గారు మన ముందు ఉన్నారు. సో వాళ్ళ ఫ్రాంచైజీ ఏంటో వాళ్ళ వివరాలు తన మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్కారం శ్వేత గారు. ఈ ఫుడ్ ఫార్మసీస్ అని మీరు చెప్పారు కదా ఫ్రాంచైజీస్ గురించి. యాక్చువల్లీ ఈ ఫుడ్ ఫార్మసీ అనే వర్డ్ చాలా కొత్తగా ఉంది. యాక్చువల్లీ ఏంటి ఆ ఫుడ్ ఫార్మసీ ఏంటి, దాని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మా ఫుడ్ ఫార్మసీ యాక్చువల్గా ఎప్పుడు పెట్టామంటే 2023 డిక్లేర్డ్ యాజ్ మిల్లెట్ ఇయర్స్. సో అందుకు మేము అన్ని మిల్లెట్ ప్రోడక్ట్స్, తర్వాత న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్. న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గర ఉన్నాయా మేడం? యాక్చువల్లీ మా ఫాలోవర్స్ కూడా న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ మీద చాలా అవగాహన ఉంది. సో ఎటువంటి టైప్స్ ఆఫ్ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ ఫుడ్ ఫార్మసీలో మీరు పెడుతున్నారు? మా డిసీజ్ బేస్డ్ కూడా ఉంటాయండి న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్. డిసీజ్ బేస్డ్ అంటే లైక్ ఫర్ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, నీ పెయిన్స్, పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్కి, అలాగే హెయిర్ ఫాల్, బ్యూటీ సెగ్మెంట్కి ఒకటి, వెయిట్ మేనేజ్మెంట్, వీటితో పాటు మల్టీవైటమిన్స్ అండ్ మల్టీ మినరల్స్ కూడా మా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. అవి కూడా మేము యూజ్ చేస్తాం. ఓకే, సో మీరు అన్ని సెగ్మెంట్స్ కవర్ చేసినట్టున్నారు న్యూట్రాసిటికల్స్ లో కూడా. సో మీరు ముందుకు చెప్పినట్టు ఈ న్యూట్రాసిటికల్ సప్లిమెంట్స్ అండ్ మిల్లెట్ సప్లిమెంట్స్ అని అన్నారు కదా, ఎంతవరకు అంటే ఈ మీ ప్రోడక్ట్స్ కానీ ఎంతవరకు బాగుంటాయి? అంటే ఫ్రాంచైజీస్ కూడా మనం మాట్లాడారు. సో మీ ఫ్రాంచైజీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రెసెంట్? మాకు యాక్చువల్గా 3 ఫ్రాంచైజీస్ ఉన్నాయండి. ఇంకో 5 ఫ్రాంచైజీస్ వీఆర్ రెడీ టు ఓపెన్ మేబీ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, అవి కాకుండా మేము ఇంకా వేరేవి కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్. సో మీ ఫ్రాంచైజీ మోటో ఏంటి మేడం? ఎందుకంటే మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజీస్ మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో. సో చిన్న నుంచి పెద్ద వరకు అంటే మల్టీ బ్రాండెడ్స్ ఉన్నాయి, చిన్న బ్రాండ్ ఫ్రాంచైజీస్ కూడా చాలా మంది ఓపెన్ చేస్తారు. సో ఎవ్రీ వన్ హాస్ దేర్ ఓన్ మోటో. సో వాళ్ళ మోటో ఉంటుంది. అంటే ఈ ఫుడ్ ఫార్మసీ అనేది పేరే చాలా కొత్తగా యూనిక్ గా ఉంది లిటరల్ గా. సో మీ మోటో ఏంటి అసలు? ఈ ప్రోడక్ట్స్ చేయడానికి గల మోటో అండ్ న్యూట్రాసిటికల్స్ అండ్ మిల్లెట్స్ ని క్లబ్ చేశారు కదా, సో మెయిన్ మోటో ఆఫ్ ఫుడ్ ఫార్మసీ కొంచెం చెప్పండి. కోవిడ్ తర్వాత చాలా మందికి ఆహారమే ఔషధం అని తెలుసుకున్నారండి. ఆహారంతో పాటు మిల్లెట్ ప్రోడక్ట్స్, న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్, ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కూడా వాడాలని చాలా మంది దాని గురించి అవగాహన కూడా వచ్చింది. కానీ ఏంటంటే ఈ న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్ని చోట్ల దొరకట్లేదు కదా, అందుకు మేము డిఫరెంట్ ప్లేసెస్లో వివిధ ప్రాంతాల్లో కూడా కొన్ని ఓపెన్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా చూద్దామని, ఇంప్రూవ్ ద హెల్త్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. అది మా మెయిన్ మోటో అండి. ఓకే, సో బెటర్ అండి. అంటే మీ మోటో ఏంటంటే అందరికీ న్యూట్రాసిటికల్స్, మిల్లెట్ ప్రోడక్ట్స్ సో అందుబాటు. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సజెస్ట్ చేసింది సార్ అందరికి ఏంటంటే మిల్లెట్ ప్రోడక్ట్స్ తినడం, దాని న్యూట్రిషన్ వాల్యూస్ చాలా హైలో ఉన్నాయి కాబట్టి. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేసింది మీరు కూడా న్యూట్రాసిటికల్స్ ప్రోడక్ట్స్ అండ్ మిల్లెట్ ప్రోడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి. సో మీ మోటో చాలా బాగుంది మేడం. సో ఈ ఫ్రాంచైజీస్ అన్నారు కదా, ఒకసారి దాని మాడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మనం మాట్లాడుకున్నట్టు చాలా ఫ్రాంచైజీస్ ఉన్నాయన్నాం కదా, సో మీ ఫ్రాంచైజీ మాడ్యూల్ ఎలా ఉంటుంది అంటే ఏ విధంగా ఈ ఫ్రాంచైజీ అనేది వర్క్ అవుతూ ఉంటాయి? మా మాడ్యూల్ ఆఫ్ వర్కింగ్ చాలా సింపుల్ అండి. మా ఫుడ్ ఫార్మసీ ఫ్రాంచైజీస్లో ఓన్లీ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్, ఫుడ్ ఇంగ్రీడియంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి మాత్రమే పెడతాం. ఓకే, సో మీరు అన్నట్టు మాడ్యూల్ చాలా సింపుల్గా ఈజీగా ఉంది. బేసిక్గా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్, న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్స్ పెట్టేటప్పుడు కొన్ని లైసెన్సెస్ అనేవి కావాలి కదా. సో మీ ప్రోడక్ట్స్ కి కానీ మీరు చేసే లైసెన్సెస్ ఉన్నాయా? వాటికి ఎటువంటి సపోర్ట్ ఇస్తారు? ఒకవేళ ఫ్రాంచైజీ తీసుకుంటే వాళ్ళకి ఏమైనా సపోర్ట్ లైసెన్స్లో ఏమైనా ఇస్తారా? మా ఫుడ్ ఫార్మసీ ఫ్రాంచైజీలో పెట్టే ప్రతి ప్రోడక్ట్ సర్టిఫికేషన్స్ ఉంటేనే పెడతామండి, లేదంటే లేదు. మెయిన్ మన ఫుడ్ ఫార్మసీలో ఉన్న ప్రోడక్ట్స్ అన్నిటికీ FSSAI సెంట్రల్ గవర్నమెంట్ లైసెన్స్ ఉండాలండి. దాంతో పాటు హలాల్, GMP, ISO వివిధ డిఫరెంట్ లైసెన్సెస్ ఉన్నవే పెడతాం. వితౌట్ ఎనీ లైసెన్స్ ప్రోడక్ట్ మేము ఫ్రాంచైజీస్లో యూజ్ చేయం, వాడము, పెట్టము.
అంటే మీరు చెప్తున్నారంటే మీ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ కి ఈ లైసెన్సెస్ కంపల్సరీ ఉంటేనే ఆ ప్రోడక్ట్ ఫ్రాంచైజీలో పెడతారు. ఓ దట్ ఈస్ వెరీ కూల్ ఇనిషియేటివ్ అండి. అంటే దీని వల్ల ఏంటంటే లాట్స్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్ కానీ ఆ డాక్యుమెంట్ చాలా హెల్ప్ అవుతుంది. బేసిక్ గా ఒక ప్రోడక్ట్ క్వాలిటీ మెయింటెనెన్స్ అవుతుంది. ఓకే, క్వాలిటీ మెయింటైన్ చేయడానికే మేము ఇలాగా. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వెరీ గుడ్. సో ఈ ఫ్రాంచైజీస్ అనేది ఆపరేషన్ చేస్తున్నారు కదా, సో చాలా మంది మనం చూసాం ఫ్రాంచైజీస్ పెట్టినప్పుడు సర్టన్ లైఫ్ ఆఫ్ గైడ్ లైన్సెస్ పెడతారు. వాళ్ళు కొన్ని గైడ్ లైన్సెస్ అవి ఫాలో అవ్వాలనుకుంటారు. సో మీ మేజర్ గైడ్ లైన్సెస్ ఎటువంటి గైడ్ లైన్సెస్ ఉంటాయండి? అంటే బేసిక్ గా పెట్టే వాళ్ళకి గైడ్ లైన్సెస్ ఎలా ఉంటాయి మీవి? లైక్ మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే పెద్ద ఎక్కువ మేమేమి ఫోకస్ చేయట్లేదండి. మెయిన్ వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీ ఎందుకంటే ఇవన్నీ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ విచ్ విల్ బి టేకెన్ బై ఎ పర్సన్. మనం ఫుడ్ ఏదైనా బయట రోడ్ మీద పడినవి అలాంటివి తీసుకుంటున్నాం కాబట్టి దాని క్వాలిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇది కూడా మన బాడీలోకి వెళ్ళేది కాబట్టి వీ షుడ్ మెయింటైన్ గుడ్ క్వాలిటీ. క్వాలిటీ ఫుడ్ ఉంటుందండి, అదొక మెయిన్ రూల్ అండి మనది. వీటితో పాటు చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఎక్కువ మేమేమి ఫోర్స్ చేయమని. సో మీ మేజర్ కన్సర్న్ వచ్చి క్వాలిటీ మీద ఫోకస్ చేస్తారు. అంటే ఎవరైతే మీ ఫ్రాంచైజీ పెట్టాలనుకుంటున్నారో అంటే వాళ్ళు ప్రాపర్ క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట. సో వీళ్ళు కాకుండా అంటే ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఒకవేళ మేము ఫ్రాంచైజీ తీసుకుంటే మీరు ఆఫర్ చేస్తారు మాకు? ఇఫ్ దే నీడ్ ఎనీ ఫైనాన్షియల్ ఇలాంటి ఏదైనా కావాలంటే చేస్తారు, మేము సపోర్ట్ చేస్తాం దానికి. ఇవి కాకుండా లైక్ వాళ్ళు ఏమన్నా డిజైన్ అలాంటివి ఏమన్నా కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, మనకంటే మన ఫుడ్ ఫ్రాంచైజీ అనగానే కొంతమందికి ఈ టైప్ ఆఫ్ డిజైన్ కావాలి మాకు అంటే కొన్ని చూసారు. టాప్ బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళ లోగో ఈజ్ ఫైన్ అండి, బట్ ఆ మోడ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళకి కావాలన్నట్టు పెడతారు. అంటే కొంతమందికి ఆ ఏరియా సరిపోతుంది, కొంతమంది సరిపోతుంది. సో మీ దానికి ఏమన్నా అలాంటి అరేంజ్మెంట్స్ కానీ అలా ఏమైనా రిక్వెస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? లేదండి, మాకు ఓన్లీ మా మెయిన్ మన బోర్డు ఒక్కటే డిజైన్ మనం ఇస్తామండి. మిగతా ఎవరైతే వాళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. దే కెన్ డిజైన్ ఆన్ దేర్ ఓన్. వాళ్ళు ఎలా కావాలంటే అలా వాళ్ళు డిపెండ్స్ అపాన్ దేర్ వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు ఒకవేళ మేము ఫ్రాంచైజీ తీసుకున్నామండి, మీరు ప్రోడక్ట్స్ అనేది ఏ విధంగా మనకి సప్లై చేస్తారు? అంటే కన్సిస్టెంట్ గా చేస్తారా, మంత్లీ చేస్తారా, ఎలా చేస్తారా? అంటే ప్రోడక్ట్ సప్లై ఎలా ఉంటుంది ఒక క్లయింట్ కింద నేనే తీసుకుంటానండి, నాకు సప్లై ఎలా ఉంటుంది మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తామండి. వాళ్ళు ఈ టైంలోనే తీసుకోవాలని ఏం కాకుండా వాళ్ళకి డిపెండ్స్ అపాన్ వాళ్ళ సేల్ ని బట్టి వాళ్ళు అడుగుతారు కదా, దాని ప్రకారం మేము వాళ్ళు ఎలా కావాలంటే అలాగా. ఓకే, అంటే ఎన్ని డేస్ ముందు ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది మేడం? ఒకవేళ స్టాక్ మాకు కావాలి అనుకుంటే, అంటే ఫ్రాంచైజీ పెట్టుకున్న వాళ్ళు నాకు స్టాక్ కావాలంటే ఎన్ని రోజుల ముందు ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది మీకు? ఓకే, మా దగ్గర రెడీ ఉంటాయండి ఆల్రెడీ. లైక్ మిల్లెట్ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ కొంచెం మేబీ 2-3 days. ఓకే, ఇన్ఫార్మ్ అండ్ దే విల్ గెట్ ది ప్రోడక్ట్. ఓకే, సో మీరు అన్నట్టు ఈ మిల్లెట్ ప్రోడక్ట్స్ అన్నారు కదా, అంటే మిల్లెట్స్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ సప్లిమెంట్స్ అన్నారు. అవి కాకుండా ఇంకేమన్నా ప్రోడక్ట్స్ మేము పెట్టుకోవచ్చా? అంటే చాక్లెట్స్ కానీ అలాంటి ప్రోడక్ట్స్ ఏమన్నా అలా ఫ్రాంచైజీస్లో మీ ఫ్రాంచైజీలో మేము తీసుకున్న వాళ్ళు అలా పెట్టుకోవడానికి ఏమన్నా ఆప్షన్ ఉంటుందా? అంటే గుడ్ ప్రోడక్ట్స్ లైక్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ఓకే, బట్ అన్ని కాదండి. లైక్ జంక్ ఫుడ్స్ అవన్నీ మేము అగైన్స్ కాబట్టి సో చెప్పినట్టు ఓన్లీ ఫుడ్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అవైతేనే ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే, సో మేబీ అన్న ఫ్యూచర్ అంటే తీసుకొని వస్తారేమో, చెప్పలేము. అది డిపెండ్స్, చూద్దామని అనుకోలేదు. ఓకే, సో మీరు అన్నట్టు మరి ఫ్రాంచైజీస్ ప్రెసెంట్ మీ దగ్గర 3 ఉన్నాయి అన్నారు. సో ఫర్దర్ గా ఇంక్రీజ్ 5 ఆల్రెడీ మేము రెడీ టు ఓపెన్ లో ఉన్నాయండి. ఇంకా ఇంక్రీజ్ చేస్తాం. అందరు కామన్ మ్యాన్ షుడ్ రీచ్ అనేది మా మెయిన్ మోటో కాబట్టి. మనం ఇందాక డిస్కస్ చేసినట్టు బ్రాండెడ్ ఎట్లా ఉంటాయంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అంటే నేను ఒక ఫ్రాంచైజీ పెట్టాలంటే బ్రాండ్ చాలా ఎక్స్పెన్స్ ఉంటుంది. మనం చూసాం కొన్ని ఈవెన్ టీకి కూడా చాలా ఫ్రాంచైజీస్ వచ్చాయి, చికెన్ తీసుకున్న ఫ్రాంచైజీస్ వచ్చాయి. అలా కాకపోతే ఏంటంటే సర్టన్ కాస్ట్ ఎక్కువైపోయింది. ఆ టైంలో మనం పెట్టాలి అంటే నేను ఓన్ గా ఎదగాలి అన్నా కూడా నా బ్రాండ్ సరిపోదు. సో మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కాబట్టి సో మీరు ఇచ్చే సర్వీసెస్ అంటే ఒక క్లయింట్ కి ఏ విధంగా అఫోర్డబుల్ గా ఉంటుందా? మేము చాలా తక్కువ ప్రైజెస్ లో దిగేటట్టే చూస్తున్నాం. ఆల్రెడీ మేము డిజైన్ చేసింది కూడా అదేనండి. లైక్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ లాభం వచ్చేది. ప్లస్ మీరు అందరికి పెట్టే విధంగానే ప్లాన్ చేసాం మనం. ఓకే, సో ఇన్నోవేటివ్ గా కొత్త అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ లాభం వచ్చేలాగా ప్రాఫిట్స్. అంటే కామన్ వైట్ చాలా మంది వింటున్నాం. కాకపోతే మేము ఎందుకంటే మేము న్యూట్రాసిటికల్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆ ప్రోడక్ట్స్ వాల్యూస్ తెలుసు కాబట్టి సో దట్ ఈస్ వెరీ కూల్ ఇనిషియేటివ్. ఒకవేళ మేము ఫ్రాంచైజీ తీసుకోవాలంటే మరి మిమ్మల్ని ఎలా కనెక్ట్ అవ్వాలి మేడం? మీరు నాకు కాల్ చేయొచ్చు అండి. నా నెంబర్ 9492954000. ఓకే,
ఆర్ 200 ఏ నెంబర్ కైనా మీకు కాల్ చేయొచ్చు, ఓకే లేదా మాకు మెయిల్ పెడితే మేము రివర్ట్ చేస్తామండి. Okay. మేము మెయిల్ ఐడి వచ్చి foodpharmacy2030@gmail.com. Okay. మేము కింద ఓకే. ఒకవేళ మేము ఫ్రాంచైజీ ఇప్పుడు ఓపెన్ చేయాలనుకుంటున్నాం, సో ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎంత ఉంటుంది? ఏమన్నా డాక్యుమెంట్స్ మాకు మీరు సబ్మిషన్ చేసేది ఉంటుందా? అంటే జస్ట్ స్మాల్ అగ్రిమెంట్ ఉంటుందండి. ఓకే ఎక్కువ టైం ఏం పట్టదు, దట్ ఈస్ నాట్ బిగ్ మ్యాటర్. మీరు ఏరియా చూసుకుని దానికి బోర్డ్ డిజైన్ మేము ఇస్తామండి. సో సేమ్ ఓన్లీ మా మెయిన్ రిక్వైర్మెంట్ ఓన్లీ బోర్డ్. ఎవరు పెడతారో మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. మేబీ 1 week to 10 days. ఓకే. సో మీకంటే సర్టన్ రిక్వైర్మెంట్ మన గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో కొన్ని ఉంటాయి కదంటే గవర్నమెంట్ వీళ్ళకి ఇచ్చినట్టు, సో ఆ డాక్యుమెంట్స్ నార్మల్ డాక్యుమెంట్స్ సో తొందరగా మనం ఓపెన్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్ లో. సో చాలా బాగా చేశారండి, అంటే తక్కువ కాస్ట్ తో హై ఇన్కమ్ ప్రూఫ్ ఇన్కమ్ చేసుకునేటట్టు. సో మరికొన్ని అప్డేట్స్ అంటే లైక్ మీ ఫ్రాంచైజీ మేము ఓపెన్ చేయాలనుకుంటున్నాం అండ్ మా వ్యూవర్స్ కూడా ఎవరైనా ఉంటే డెఫినెట్లీ వీ విల్. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా మీరు కూడా శ్వేత గారి మాటల్లో ఫుడ్ ఫ్రాంచైజీస్ అండ్ మన ఫుడ్ ఫార్మసీస్ గురించి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న ఫుడ్ ఫార్మసీస్ గురించి అండ్ వాటి వివరాలు కింద ఉన్న లింక్ అండ్ ఇందాక వాళ్ళు చెప్పినట్టు మీరు కూడా ఓపెన్ చేయాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్స్లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చానండి. మీరు వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీరు కూడా న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అండ్ ప్రతి ఒక్కరి ఆరోగ్యం మీ బాధ్యత అనుకుంటే మీరు కూడా ఒక ఫుడ్ ఫార్మసీని ఓపెన్ చేయండి.